అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్ర అవమానం ఎదురైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవలి ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇస్లామాబాద్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఒప్పంద వివరాల విడుదల ఆలస్యం కావడంపై స్పందించిన వాన్స్, పాకిస్తాన్, ఖతార్ వంటి దేశాల రాజకీయ వ్యవస్థల్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ రక్షణలు లేవని, అందుకే అక్కడ పారదర్శకత లోపించి గందరగోళం ఏర్పడిందని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకు గాను 153వ స్థానంలో ఉన్న పాకిస్తాన్లో జర్నలిస్టుల స్వేచ్ఛను అణిచివేస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అమెరికా ఉపాధ్యక్షుడే నేరుగా ఈ వ్యాఖ్యలు చేయటం ఆ దేశ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ వివాదం ఇలా ఉంటే స్విట్జర్లాండ్లో ఘనంగా జరగాల్సిన అధికారిక సంతకాల కార్యక్రమం హఠాత్తుగా రద్దై చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్లు డిజిటల్ పద్ధతిలో రిమోట్గా సంతకాలు చేయటం పాక్ దౌత్య వర్గాలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు ఈ శాంతి ఒప్పందాన్ని తమ ప్రభుత్వ అతిపెద్ద అంతర్జాతీయ దౌత్య విజయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్లను ఒకే తాటిపైకి తెచ్చి పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడంలో తామే కీలక పాత్ర పోషించామని, తమ అంతర్జాతీయ పరపతి పెరిగిందని పాక్ దేశవ్యాప్తంగా డప్పు కొట్టుకుంటోంది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ఈ అదనపు ప్రచారాన్ని తీవ్ర సందేహంతో, హేళనగా చూస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి సొంత దేశంలో ఉగ్రవాదాన్ని అణచలేకపోతున్న పాకిస్తాన్ ప్రపంచ శాంతిని స్థాపించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా స్విట్జర్లాండ్ వేదికగా జరగబోయే సదస్సుకు తామే ఆతిథ్యం ఇస్తున్నామంటూ షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఆ తర్వాత దౌత్యపరమైన ఒత్తిళ్లతో ఎడిట్ చేయాల్సి రావడం అంతర్జాతీయంగా ఆ దేశాన్ని నవ్వుల పాలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా మాత్రం పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. చైనా, ఇరాన్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ దౌత్య సమాచారాన్ని ముందే లీక్ చేసే ప్రమాదం ఉన్న పాకిస్తాన్ వంటి దేశాన్ని నమ్మటం అమెరికాకు ఇష్టం లేదు. అలాగే ఈ ఒప్పందం వెనుక అసలు వ్యూహం అమెరికాదేనని, కేవలం చర్చల వేదికగా మాత్రమే పాక్ను వాడుకున్నామని వాషింగ్టన్ భావిస్తోంది. పైగా నవంబర్ 2025లో పాక్ తెచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ద్వారా అక్కడి న్యాయ వ్యవస్థ, పత్రికా స్వేచ్ఛను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఇస్లామాబాద్ను ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా గుర్తించడానికి బైడెన్, ట్రంప్ యంత్రాంగం నిరాకరిస్తోంది. అమెరికా అంతర్గత రాజకీయాల దృష్ట్యా కూడా ఈ క్రెడిట్ని తామే దక్కించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది తప్ప, మానవ హక్కుల ఉల్లంఘనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పాకిస్తాన్కు ఆ క్రెడిట్ ఇచ్చి తమ ప్రతిష్టను తగ్గించుకోవాలని అనుకోవడం లేదు.